जय श्री राम, 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 जय श्री राम। మరి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో మరి శంఖారావం అనేటువంటి కార్యక్రమం విజయవాడలో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా హిందువులందరూ కూడా బంధువులు అనేటువంటి కార్యక్రమాన్ని మరి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి విశ్వ హిందూ పరిషత్ వారు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ముందుగా మన ఆంధ్రాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా వైడ్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా మన ఆంధ్రాకి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని హిందూ తత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, దేవాలయాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే కార్యక్రమంతో పెద్దలందరికీ కూడా మనం సహకారం అందించాలని తెలియజేస్తూ హౌసింగ్బోర్డ్ వెంకటేశ్వర దేవాలయం నుంచి భారీ ఎత్తున ర్యాలీతోటి ఇక్కడ ఏర్పాటు చేసి బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మా కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు గారు, అలాగే దేవాలయం కమిటీ అందరూ కూడా ఈ రెండు కమిటీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పెద్ద ర్యాలీ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేయాలని కోరి ప్రార్థిస్తాం. ధర్మాన్ని కాపాడాలనే స్లోగన్తో హిందువులందరూ కూడా ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాన్ని రక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకి హౌసింగ్ బోర్డ్ కాలనీ మరియు చుట్టుపక్కల నుంచి మా అందరం కూడా బయలుదేరి విజయవాడ వెళ్ళటం జరుగుతుంది. విజయవాడలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా పూర్తి చేయాలనే సంకల్పంతో హౌసింగ్ బోర్డు కాలనీ మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సభ్యులు మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నాం. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర, ఈరోజు విజయవాడ కేసరపల్లిలో జరుగుతున్న హైందవ సంఘారావంకి మా భీమవరం హౌసింగ్ బోర్డు తరఫున 2 బస్సులు పంపాము ఉదయం. ఇప్పుడు 25 కార్లు బయలుదేరి 100 మంది 25 కార్లు బయలుదేరి వెళ్తున్నాం. మన హిందువులందరూ దీనికి పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సింది కోరుచున్నాము. మన యావత్ భారతదేశంలో ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో ఉండాలి అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. మన ఆలయ
అనేటువంటి నినాదంతో హిందువులందరూ కూడా ఏకం కావాలి అని చెప్పి ముందుగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో విశ్వేషమైనటువంటి హైందవ సోదరులందరూ కూడా శంఖారామం కింద ఒక శంఖాన్ని పూరిస్తే ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో ఆ విధంగా హిందువులందరూ కూడా ఏకమయ్యి ఒకే మాట ఒకే బాట అనే విధంగా ఈ యొక్క విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హైందవ శంఖారామం కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి మద్దతుగా విశ్వ హిందూ పరిషత్ వారందరికీ కూడా మద్దతుగా భీమవరంపట్నం హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తరపున శ్రీవారి భక్తులందరూ ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు, మన కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సరిపెడకల రామారావు గారు మరియు కమిటీ వారి అసోసియేషన్ సభ్యులు అలాగే శ్రీవారి భక్తులు అందరూ కూడా ఉదయాన్నే ధనుర్మాస సేవలు విశేషంగా స్వామివారిని సేవించుకుని ఈ యొక్క కార్యక్రమం